వరంగల్ నుంచి రవికాంత్ మాట్లాడదాం. రవికాంత్, ఒకవైపు ప్రభుత్వం నిజంగా అంటే మేము ఖాతాలో జమ చేసినామని చెప్తుంది, జమ చేసినామంటుంది, కానీ ఖాతాలో అయితే డబ్బులు పడలేదు. మరి ఎవరి ఖాతాల్లోకి పోయినాయి, ఏ ఖాతాల్లోకి మరి రైతుల అకౌంట్లలో పడాల్సిన డబ్బులు మళ్ళీపోయినాయి, మళ్లించబడ్డాయా అనే ఒక ప్రశ్న కూడా తలెత్తుతుంది, అనుమానం వస్తుంది. నిజానికి క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులకి ఇవాళ పేపర్ ప్రకటనలు కావచ్చు, పబ్లిక్ మీటింగ్లో కాంగ్రెస్ నాయకులు ఇవాళ ప్రభుత్వ పెద్దలు చెప్పే మాటలకు అసలు పొంతనే కుదరడం లేదని మనం చెప్పాల్సి ఉంటుంది. పైలట్ గ్రామాలుగా ఎంచుకున్నటువంటి గ్రామాల్లోని రైతులకు సంబంధించి కూడా ఇప్పటి వరకు 50% మేర కూడా ఇవాళ రైతు భరోసా డబ్బులు పడలేదని మనం అర్థం చేసుకోవాలి. మనతో పాటు స్టేషన్ గన్పూర్కి సంబంధించినటువంటి రైతాంగం ఉంది. రైతులుగా ఇవాళ ఏం మాట్లాడుకుంటున్నారు, గ్రామాల్లో ఏం చర్చ జరుగుతుంది, అసలు రైతు భరోసా పడుతుందా, రైతాంగం ఎట్లాంటి సంక్షోభంలో ఉంది? ఇవాళ వాయిదా పెట్టుట నెంబర్ 1 రేవంత్ రెడ్డి, మోసం చేసుట్లో నెంబర్ 1 రేవంత్ రెడ్డి. ఎందుకంటే వరంగల్ వేదికగా డిక్లరేషన్ ప్రకటించిన, రైతు డిక్లరేషన్ ప్రకటించి ఒక్క పథకాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయలే. రైతు భరోసా కాదు, రుణమాఫీ అన్నాడు, కనిపడ్డ దేవుని మీద ఒట్టు పెట్టిండు, కనిపడ్డ రౌతు కలం మొక్కిచ్చిండు. కానీ రైతులందరినీ మోసం చేసి ఎవరికి 30% కూడా రుణమాఫీ కాలే. ఇప్పుడు నేను ఒక రైతునే, 7.5 ఎకరాల భూమి ఉంటుంది, నాకు 1.5 లక్ష లోన్ ఉంటే ఇప్పటి వరకు మీ ఫ్యామిలీ సర్టిఫికేట్ అంటాడు, 36 సార్లు తిప్పుకుంటారు, రుణమాఫీ కాదు. రైతు భరోసా అంటాడు, పైలట్ ప్రాజెక్ట్ అంటాడు, 4 పథకాలు అంటాడు, అందులో ఒక్క పథకం కూడా కరెక్ట్గా లేదు. 5 ఎకరాల వరకు కూడా వాళ్ళే ఇప్పటి వరకు పైలట్ ప్రాజెక్ట్ కూడా. అందులో స్టేషన్ గన్పూర్లో తాందార్పల్లి అనే చిన్న విలేజ్ తీసుకున్నారు. చిన్నదంటే ఒక ఆమ్లెట్. ఆ విలేజ్లో కూడా 100% వేయాల్సిన రైతు బంధు కూడా, రైతు భరోసా కూడా వేయలే. రుణమాఫీ అంటే 30% స్టేట్లో కాదు, మొత్తం ఏ విలేజ్లో వస్తారో చూపిద్దాం, మీరు రమ్మానండి, చర్చా వేదిక కూర్చుందాం. గన్పూర్ కాన్స్టిట్యున్సీలో ఏ విలేజ్లో అయినా కూడా పూర్తి స్థాయిగా రుణమాఫీ అయిందంటే మేము దేనికంటే దానికి ఒప్పుకుంటాం. రైతులను మోసం చేయడంలో నెంబర్ 1 ఇదే. ఇక్కడ ఇలా రాహుల్ గాంధీ గారి ప్రోగ్రాం ఉండే, దాన్ని రైతులు ప్రశ్నిస్తారు, ప్రజలు ప్రశ్నిస్తారని రాష్ట్ర పార్టీ అధిష్టానం దగ్గర చెప్పుకోలేక ఈ ప్రోగ్రాంను క్యాన్సిల్ చేసుకున్నారు. ఇదే రైతు డిక్లరేషన్ సభ ఇక్కడే జరిగింది. ఈ సభ వేదిక ప్రజలు ప్రశ్నిస్తారు, రైతులు ప్రశ్నిస్తారు అనే ఉద్దేశంతో ఈ వేదికను మార్చుకొని ఒకచాటేసిపోయిండు మరి రాహుల్ గాంధీ. దానికి నిజాయితీగా ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలి. మరి 4 పథకాలు పైలట్ ప్రాజెక్ట్ కింద ఇస్తామన్న విలేజ్లలో ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అన్నారు, ఉట్టి కాగితం చేతిలో పెట్టినరు. ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ కానీ సంతకాలు కూడా పెట్టిన కాగితాలు చేతిలో పెట్టిండ్రు. మోసం కాకపోతే ఏంది? మోసం చేయడంలో దిట్ట రేవంత్ రెడ్డి. ఏ రకంగా మోసం చేయాలనేది ఎన్నుకున్నాడో అవన్నీ కూడా ఇవన్నీ ప్రజల మీద రుద్దుకుంటూ తొక్కుకుంటూ పోతున్నా అంటే తొక్కుకుంటా కాదు, ఏమని మోసం చేసి తొక్కుకుంటా పోతుండు. తొక్కుకుంటా వస్తున్నా అంటారు చూడండి, అది తొక్కుకుంటా అనే కాదు. రైతు ఒక నాయకుని దొక్కలే, ప్రజలను, రైతులను అందరినీ కూడా నిక్కచ్చిగా దొక్కుకుంటా పోయాడు. అది ప్రజలందరూ కూడా రేపు స్థానిక ఎలక్షన్లలో గుణపాఠం చెప్పడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు రైతులను మోసం చేసుడే కాకుండా మహిళలను మోసం చేసిండు. 2500 ఇస్తా అన్నాడు, ఇయ్యలేదు. పెన్షన్ పెంచుతా అన్నాడు, 2000 4000 అన్నాడు, ఇయ్యలేదు. వికలాంగులకు 6000 అన్నాడు, ఇయ్యలేదు. ఏ ఒక్కటి కూడా ఇయ్యలే. అన్ని చెప్పడం మాత్రం మోసపూరితంగా చెప్పిండు. మోసపూరిత వాగ్దానాలతోటి గద్దెనెక్కిండు. ఆ గద్దెనెక్కి ఇవాళ వాళ్ళ దాంట్లో వాళ్ళకే సఖ్యత లేక ప్రజలను అయోమయం చేసుకుంటూ రోజుకొక వాగ్దానం చేసుకుంటూ, ఒక దగ్గర కాదు, ఒక రకమైన వాగ్దానం కాదు. 26వ తారీఖు ఇస్తాన్న వాగ్దానం ఇప్పటికీ ఇలా 10వ తారీఖు వచ్చింది, అయినా కూడా చేయలేకపోయినరు. దానికి ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాలని కోరుకుంటున్నాను. ఇది స్వేచ్ఛ. మొత్తంగా రైతాంగం పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి. గ్రామాల్లోకి వెళ్ళి మనం చూద్దామన్నటువంటి ప్రశ్న రైతాంగం నుంచి వ్యక్తం అవుతా ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. దానికి ఇలా రైతులు కావచ్చు, ప్రజలు విసిరే ఏ సవాలుకు కూడా ఇవాళ ప్రభుత్వం ముందుకు రాని పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. స్వేచ్ఛ. రైట్ రవికాంత్.